నమస్తే అక్కో హౌస్ వైఫ్స్. ఈరోజు మెంతాకు పప్పు అయితే చేశాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మనము ఆకుకూర వండేటప్పుడు దాన్ని బాగా కడిగేసుకోవాలి, ఎందుకంటే అందులో కలుపు మొక్కలు ఉంటాయి, మట్టి ఉంటుంది. ఇవంతా కూడా తీసేసుకొని మంచిగా నీళ్ళలో కడిగేసుకోవాలి. చూడండి, వీడియోలు చూపించినట్టుగా అయితే మనము ఇలాగ కడుక్కొని, అలాగే కందిపప్పు, కూరగాయలు కూడా కడుక్కోవాలి, ఎందుకంటే కూరగాయల పైన ఎక్కువ కెమికల్స్ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకొని ముందుగా మనము కూరగాయలు అనేది కడుక్కోవాలి. ఇలాగైతే నేను 3 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 4 ఎండుమిరకాయలు, అలాగే ఉప్పు, పసుపు, చింతపండు, కొత్తిమీర, ఎర్రగడ్డ, అలాగే చూడండి నూనె కూడా యాడ్ చేస్తున్నాను. నూనె యాడ్ చేస్తే మనకి కందిపప్పు అనేది పప్పుగా కాకుండా బాగా ఉడికిపోతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టామనుకోండి, బాగా ఉడికిపోతుంది. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, పసుపు, ఇవన్నీ కూడా మనం పప్పు ఎలా చేస్తాం అలాగే అండి. సో చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనము పప్పు రుద్దే కట్టితో అయితే బాగా రుద్దేసుకున్నాను. దీనికి తిరగవాత పెట్టుకోవాలి కదా. మనం ఏ కర్రీ అయినా కానీ తిరగవాత పెట్టుకుంటేనే దాని రుచి ఇంకా బాగా ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత చిటపట్లు ఆడుతాయి కదా ఆవాలు, జీలకర్ర. తర్వాత మనము ఎర్రగడ్డ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటే నూనె అనేది చెదిరిపోకుండా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తిరగవాత ఎప్పుడు కూడా బాగా రెడ్గా ఉండాలి, ఎందుకంటే ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత మనకి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, పప్పు అయితే బాగా రుద్దేసుకున్నాను, తిరగవాత కూడా పెట్టేశాను. ఎప్పుడు కూడా పప్పుని ఈ విధంగా చేయండి, పప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడే మనము కుక్కర్ పెట్టే వాళ్ళైతే కుక్కర్లోకే యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా, 1 స్పూన్ అంతా. లేదు నార్మల్గా ఉడికించే వాళ్ళైనా సరే చేసేసుకోండి, ఆయిల్ వేసేసి బాగా ఉడికిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్